విక్రమ్ బ్లాక్ బాస్టర్ తర్వాత కమల్ హాసన్ ఎంత వేగంగా అయితే కొత్త సినిమాలను కమిట్ అయ్యారో భారతీయుడు 2 రిలీజ్ తర్వాత అంతే వేగంగా ఆ సినిమాలన్నింటినీ పక్కన పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక మూవీ వద్దు అన్నారు. ఇప్పుడు ఇంకో కొత్త సినిమాను కూడా లైట్ తీసుకున్నారట. అదే గనక నిజమైతే అసలు భారతీయుడు 3 ఉంటుందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్. భారతీయుడు 2తో శంకర్ ఇచ్చిన షాక్ నుంచి కమల్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. శంకర్ అంటే మినిమం గ్యారంటీ డైరెక్టర్. అలాంటి దర్శకుడు డిజాస్టర్ ఇవ్వడంతో కమల్ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆల్రెడీ వినోద్ అనే దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ దర్శకుడు విజయ్ తో లాస్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా సినిమాల యాక్షన్ సీక్వెన్స్ లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన అన్బిరీవ్ తో మూవీ చేయాలనుకున్నాడు లోకనాయకుడు. అందుకు తగ్గట్లే మూవీ కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు పక్కన పెట్టినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ అనే మూవీ ఒకటే చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే వేసవిలో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. చేతిలో ఉన్న 2 చిత్రాలను పక్కన పెట్టడం, మరోవైపు కల్కి సీక్వెల్ కు ఇంకా టైం ఉండడంతో కమల్ కొత్త చిత్రంపై క్యూరియాసిటీ నెలకొని ఉంది. మరోవైపు బాలీవుడ్ వెళ్లి అట్లీ దర్శకత్వంలో కమల్ ఒక భారీ చిత్రం చేయబోతున్నాడని, సల్మాన్ తో సినిమా కావడంతోనే మిగతా సినిమాలన్నిటినీ పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. భారతీయుడు 3 షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ మాత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది టాక్.